ప్రస్తుతం ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పిన పథకాలు వదిలేసి ఏమనంటే అమరావతి మీద పడిపోతున్నారు. అక్కడికి వెళ్తే ఒక గొంతులో లోయలు తప్పుగా ఏం కనిపించట్లేదు. అంటే మీరు జగన్ గారు చెప్పినట్టు మావిగన్కి సపోర్ట్ చేస్తున్నారా? అబ్సల్యూట్లీ కరెక్ట్. మావిగన్న ఎందుకని, దేనికోసం సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మావిగన్లో జగన్ గారు చెప్పినట్టుగా మచిలీపట్నంలో పోర్ట్ 70% కంప్లీట్ అయిపోయింది. ప్లస్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. విజయవాడ గుంటూరు చూసుకుంటే బస్ స్టాండ్లు చూస్తే పెద్ద బస్ స్టాండ్లు. మనం ఖర్చు తగ్గిపోయిందిగా ఆటోమేటిక్గా. ఇప్పుడు 1,00,000 కోట్లు అమరావతిలో పెట్టే బదులు ఆ 1,00,000 కోట్లు మనం ఈ 3 సిటీలు డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఇంకా గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని జాబ్స్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ ఉండొచ్చు కదా. సో లోకేష్ బాబు గారేమో మొన్న నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదిలేస్తా అన్నప్పుడు ఉన్న వాళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు. అతను ఇంకేం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, జీతాలు ఏమేమి ఇస్తాడు అతను. అంటే నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తా అంటున్నారు కదా, మరి మీకు ఏమైనా అందిందా? 2,050కి ఇస్తాడు. 2,050కి ఇస్తాడేమో బహుశా, నాకు తెలిసి అయితే. అలాగే 1,00,000 కోట్ల ఎన్నో ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చారు కదా, దానికోసం మీరేం చెప్తారు? 1,00,000 కోట్లు చేశాడుగా. అక్కడ అమరావతిలో 1,00,000 మందిని తీసుకొచ్చి వాటర్ తోడటం, నీళ్లు పారబోయటం అయ్యే. ఆ 1,00,000 కోట్లు అయ్యే జాబ్ రూపంలో 1,00,000 కోట్లు వృధా చేస్తున్నాడు. లాస్ట్ టైం జగన్ గారు ప్రభుత్వం ఉండేటప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, మరి దాని గురించి ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. జనాల్లోకి ఇప్పుడు సర్ర ప్రోగ్రామ్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. సర్ర ప్రోగ్రామ్ అనేది ఎన్నో ఓట్లు ఎగిరిపోతున్నాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళకి తెలియక, ఈ ఓటర్స్ ఎక్కడున్నారో తెలియక, అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ప్రతి 50 ఏళ్ళకి ఓట్లు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు పరిగెత్తుకుంటూ పట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి జనాలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాలంటీర్స్ ఉంటే మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఏది కావాలని ఇంటి దగ్గర నడుచుకుంటూ వచ్చేది. ఇప్పుడు మేము వెళ్ళాల్సి వస్తుంది. ఆ బిఎల్ఓ ఫోన్ చేస్తాడు, మేము పలానా దగ్గర ఉన్నాం పరిగెత్తుకుంటా రాండి అంటున్నారు, కాగితాలు తీసుకొని పరిగెత్తాల్సి వస్తుంది. అదే వాలంటీర్ ఉంటే దగ్గరుండి వాళ్ళే జిరాక్స్ తీసిస్తే చాలు, తీసుకెళ్ళి ఏది కావాలన్నా చేపించేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పుడు జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుండేది, జగన్ గారిని మేము అనవసరంగా వదులుకున్నాము. అదే నిన్న ఒక అతను సామెత చెప్తున్నాడు, పాలిచ్చే ఆవుని వదిలేసుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టుగా జనాలు ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు. మరి అదే హామీలు ఇచ్చి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వాలంటీర్ చేత వాళ్ళకి హామీలు ఇచ్చి నెరవేర్చుకుంది కదా, వాళ్ళ పరిస్థితి అసలు ఏమనుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే హామీలు నెరవేరుస్తుందా లేదా? హామీలు గాలికి ఎప్పుడో వదిలేసింది. వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి ఎప్పుడో వదిలేశారు. ఏంటంటే వాళ్ళు ఎవరు ఏది అడిగినా సరే ఒక అమరావతి చూపిస్తున్నారే కానీ ఇంకేమి చూపించట్లా. ఏంట్రా బాబు అంటే అమరావతి ఏముంది అక్కడ? అమరావతి రీసెంట్గా 2 రోజుల క్రితం నేను వెళ్తే అక్కడ నీళ్లు తోడుతున్నారు, నీళ్లు పారు. దేవుడి దయ వల్ల వాళ్ళ ఇంకా వర్షాలు పడాల. వర్షాలు పోడింటే ఇంకొక 100 కోట్లు పెట్టి వాటర్ తోలుతూ ఉండేవాళ్ళు.